వరదల సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడకు ఎప్పుడు లేని విధంగా వరద వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదు అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ వరద బాధితులకు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను అందిస్తామని ఆయన తెలిపారు. ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అధికార పక్షమైతేనేమి ప్రతిపక్షమైతేనేమి వాళ్ళకు సహాయం చేయడంలో నిమగ్నమైపోతాం. కానీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి రాత్రింబవలు పనిచేస్తూ ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలని చెప్పి ఎలా చేయాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా నిమగ్నమై ఒకవైపు బోరున వర్షం పడుతూనే ఉంది. అలాగే కర్ణాటక నుంచి కూడా ఇంకా వస్తూనే ఉన్న లక్షల క్యూసెక్లు వాటర్ వస్తూ ఉంది. ఎప్పుడు రానటువంటి 11 అంటే దాదాపు 11 ఒక రోజుకి దాదాపు 11 లక్షల క్యూసెక్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ళు లేక 80, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడా ఇంత రాలే ఫ్లడ్. ఈ ఫ్లడ్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కాపాడుకునే దానికోసమే విజయవాడలోకి నీళ్లు వదిలినాడు. లేకుంటే ఇంకోటి ఇది చేస్తే ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాకులు వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది అంటాడు. ఏమయ్యా, విజయవాడ అంటేనే మాది, తెలుగుదేశం అంటేనే విజయవాడ, విజయవాడ అంటేనే తెలుగుదేశం. అటువంటి ప్రజల్ని మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ, కాపాడాలని చూస్తాం కానీ, లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ సంబంధం ఉండదు. నీకు రాజకీయ పరిజ్ఞానం లేక, రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబుని నిందించాలా. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా కూడా మీరు సహాయం చేయొచ్చు. లేక అందరు ప్రజలు ఓట్లేసిన రోజు రాజకీయాలు అయిపోయినాయి, తర్వాత కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అన్నా ఆదుకుంటారు. చూస్తున్నాం, వేరే పార్టీలందరూ కూడా ఆదుకుంటున్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షమని మీరు చెప్పుకుంటున్నారు, కావాలా ప్రతిపక్ష హోదాని చెప్పుకుంటున్నారు కదా. ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నా ఇచ్చినారా? మీరు వచ్చినారు, ఒక ఫోటో దిగినారు, వెళ్ళిపోయినారు. ఏమన్నంటే దీనికి చంద్రబాబే కారణము, ఆడ లాకులు పిన్నాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, మీరు బాధ్యతాయుతంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులేంటి? కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదానికి చాలా రోజులు, చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడేమి ఎన్నికలు నీకు కానీ మాకు కానీ లేవు. మీరు మనం అందరూ కలిసి ప్రజలందరం మమేకమై మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పాల ప్యాకెట్ల, రైస్ ప్యాకెట్ల ఏదో ఒకటి వాళ్ళకి చేతునిచ్చి ఆదుకోవాల్సినటువంటి మనం ఉంది. కాబట్టి అందుకోసమే ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాకు కేటాయిస్తే, ఒక ఏరియా కేటాయిస్తే ఆ ఏరియాకు ఖచ్చితంగా మేము కర్నూలు జిల్లా నుంచి ఒక కిట్లు పంపించాలని నిర్ణయం చేసుకున్నాం.